వైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా అన్ని ఒకేసారి రావడంతో అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీ అధిష్టానాలకు తలనొప్పిగా మారింది. అయితే టీడీపీ అధినేత మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆ జిల్లాపై పాచిక వేశారు. ఒక సీనియర్ లీడర్ కు న్యాయం చేస్తూనే అదే కుటుంబంలోని సిట్టింగ్ కేసరి పెడుతున్నట్లుగా సంకేతాలిచ్చి ఊహించని షాక్ ఇచ్చారు. చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం ఆ జిల్లాలోని సిట్టింగుల్లో గుబులు రేపుతోంది. నెక్స్ట్ ఎవరిపై వేటు పడుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఎన్నికల హడావుడి అంతా ఇంత కాదు. జనరల్ ఎలక్షన్స్ అభ్యర్థుల ఎంపిక కోసం ఇటు టీడీపీ అటు వైసీపీ అధిష్టానాలు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 7 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అసలే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తలలు పట్టుకుంటున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది పార్టీలకు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలను వ్యూహాత్మకంగా వాడుకున్నారు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి పదవీకాలం పూర్తయింది. ఆమెకు మాజీ మంత్రిగా, పార్టీలో సీనియర్ లీడర్గా గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఆమె కూతురు యామినీ బాలకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన సింగనమల టికెట్ ఇచ్చారు. ఆమె కూడా గెలవడంతో ఒకే ఇంట్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్నట్లయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే యామినీ బాలను ప్రభుత్వ విప్ పదవి కూడా వరించింది. అలా అన్ని పదవులు దక్కించుకున్న ఆ కుటుంబానికి సింగనమల నియోజకవర్గంలో కొంత ప్రతికూలత ఎదురవుతూ వచ్చింది. ముఖ్యంగా ఎమ్మెల్యే వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. దానికి తోడు ఈసారి యామినీ బాల, ఆమె సోదరుడు అశోకులు టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతుండటం పార్టీ పెద్దలకు ఒకంత తలనొప్పిగా మారింది. సరిగ్గా అదే సమయంలో శమంతకమణి పదవీకాలం పూర్తయింది. ఇక్కడే సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి శమంతకమణికి ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్యే టికెట్పై ప్రెజర్ తగ్గుతుందని, దానికి తోడు ఎస్సీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తే అన్ని వర్గాలకు న్యాయం చేసినట్లవుతుందన్న లెక్కలతో గవర్నర్ కోటాలో శమంతకమణికి ఎమ్మెల్సీగా మరోసారి అవకాశమిచ్చారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే యామినీ బాలకు ఈసారి టికెట్ దక్కదన్న సంకేతాలు వెలువడ్డాయి. కొత్త క్యాండిడేట్ ఎవరన్న దానిపై నియోజకవర్గంలో అప్పుడే చర్చ మొదలైంది. మరోవైపు సింగనమల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అక్కడ టీడీపీ విజయం నల్లేరుపై నడకే అని తమ్ముళ్లు హ్యాపీ అవుతున్నారు. ఇక ఒక సిట్టింగ్పై దాదాపు వేటుపడడంతో అనంతపురం జిల్లాలోని మిగిలిన సిట్టింగులకు గుబులు పట్టుకుంది. జిల్లాలో సింగనమలతో పాటు మరో 4 సిట్టింగులకు ఈసారి ఛాన్స్ ఉండదన్న ప్రచారం వారికి నిద్ర లేకుండా చేస్తోంది. ఏదేమైనా మరో 2-3 రోజుల్లో సీఎం జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వనున్నారు. అప్పటి వరకు ఇక్కడ సిట్టింగులకు టెన్షన్ తప్పేటట్లు లేదు.